అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈ రోజు సొరకాయ సర్వపిండి చూపిస్తున్నాను అన్నమాట. సొరకాయ సర్వపిండికి అయితే కావాల్సిన పదార్థాలు: ఒక వాటర్ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నా. తర్వాత సొరకాయ తురుము చూడండి. నేనైతే వాటర్ అయితే ఏం ఇట్లా పిండేయలేదన్నమాట. వాటర్ అయితే ఏం తీసేయలేదు, వాటర్ అయితే అట్లాగే ఉందన్నమాట. ఇదైతే ఒక టీ గ్లాస్ నిండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి మనం కలిపి మిక్సీకి వేసుకున్నాను అనమాట. అంటే నేను ఇందులో అయితే ఉప్పు అయితే వేసేసుకోలేదు. ఒక ఉల్లిపాయ, తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే 2 కలిపి మిక్సీకి కచ్చా పచ్చాగా అయితే వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర, ½ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం అనమాట. తర్వాత ఇక్కడనేమో మనము శనగపప్పు, పెసరపప్పు 2 కలిపేసి ఒక నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక ½ అన్ అవర్ ముందు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మొత్తం కలిపి మనం సర్వపిండి అంటే సొరకాయ సర్వపిండి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇదే ప్లేట్ లో ఫస్ట్ అయితే బియ్యం పిండి అయితే వేసేసుకుందాము. ఒక వాటర్ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్నాం కదా. బియ్యం పిండి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది, తర్వాత ఆనకాయ తురుము, సొరకాయ తురుము, తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు. తర్వాత మనం ఇవైతే ఇందులో వాటర్ అయితే తీసేసి పప్పులు మాత్రమే వేసేసుకుందాము. అప్పుడైతే నేను చూపించలేదు. కరివేపాకు అయితే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ పప్పు గింజలలో మనం వాటర్ అంతా తీసేసి ఈ పప్పు గింజలు మాత్రమే వేసేసుకుందాము. నేనైతే వాటర్ అయితే ఇందులో యాడ్ చేయడానికి కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నా. ఒకవేళ నాకు ఇక్కడ ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇంకా వాటర్ అయితే ఏమి వేసుకోను. ఒకవేళ అవసరం ఉంటే మాత్రం కొంచెం వేడి నీళ్ళు అయితే వేసేసుకుంటా ఇందులో. చూడండి, ఇప్పుడైతే మొత్తం మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం ఇదంతా కలిసిపోయేటట్టయితే కలిపేసుకోవాలి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసిన అనమాట. కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి ఇప్పుడైతే మనం మొత్తం మంచిగా కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాము. కొంచెం నేను వేడి నీళ్ళు అయితే స్టవ్ పైన అయితే పెట్టేసిన. హాట్ వాటర్ అయితే కొన్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనం రొట్టె పిండి ఎట్లయితే మనం తడిపేసుకుంటామో అట్లా మంచిగా తడిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకుందాము. వాటర్ అయితే మసులుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పిండిలో అయితే ఈ వాటర్ అయితే మనం యాడ్ చేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా నేను. కొంచెమే వేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ జోరుగా అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవసరం ఉంటే నేను మళ్ళీ వేసుకుంటా. కొంచెం అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనమైతే మంచిగా రొట్టె పిండిలాగా మనం ముద్దలాగా తడిపేసుకోవాలన్నమాట. తడిపేసుకున్న తర్వాత మనం బాండికి అయితే ఒత్తేసుకుందాము. చూడండి, మనమైతే ఇట్లా తడిపేసుకోవాలన్నమాట. పిండి అయితే ఇట్లా తడిపేసుకున్న తర్వాత ఒక బాండీలో అయితే నేను ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ఇది ముద్దలాగా తీసేసుకుని ఆ బాండీలో అయితే మనం ఒత్తేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకు ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ వేస్తేనే మంచిగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. ఫైనల్ గా కాలిన తర్వాత ఏమవుతుందంటే మనకు సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయిన తర్వాత మనం ఆ అప్పని బయటకు తీసేస్తే ఏమైందంటే ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే అందులోనే ఉంటది అనమాట. అందుకొరకు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటది. మనకు ఆయిల్ ఎక్కువ అవుతుందని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా ఒక ముద్ద అయితే తీసేసుకొని మనం ఇందులో అయితే ఒత్తేసుకుందాము. చూడండి, ఇట్లా ఇందులో పెట్టేసుకొని ఇదైతే ఒత్తేసుకుందాము. చూడండి, ఇట్లా మనకు ఇట్లా ఒత్తేసేయాలన్నమాట. ఆయిల్లో అయితే ఇట్లా మొత్తం బాండికి మనం రౌండ్గా ఒత్తేసేయాలన్నమాట. కొంచెం పల్చగా వీలైతే పల్చగా ఒత్తేయండి, లేదు లావుగానే ఇష్టం మాకు అనుకుంటే మాత్రం కొంచెం లావుగా ఒత్తేసుకోవచ్చు. చూడండి, ఇట్లా వెడల్పుగా మొత్తం అయితే ఒత్తేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మొత్తం బాండీలో మనకి ఇట్లా మంచిగా రౌండ్గా ఒత్తేసుకున్న తర్వాత కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. హోల్స్ పెడితే ఏమైతే మనకు క్రిస్పీగా కాలుతుంది అనమాట, మంచిగా కాలుతుంది. అందుకోసం అయితే హోల్స్ పెట్టుకొని మనం ఇట్లా ఆయిల్ లోపలికి వెళ్తుంది. హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏమైతే ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా క్రిస్పీగా కాలుతుంది అనమాట. ఫైనల్గా అయితే మనం కొట్టేసుకున్నాం కదా, బాండీలో అయితే సర్వపిండి అయితే కొట్టేసుకున్నాము. మనం ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకొని కాల్ చేసుకుందాం. ఇప్పుడైతే చూడండి, నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే దానిపైన కొంచెం మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుంటే ఏమైతే కొంచెం ఆవిరిలాగా వచ్చి మంచిగా కాలుతుంది అనమాట. ఇప్పుడైతే నేను మంట పెద్దగానే పెట్టేసిన, ఎందుకంటే కొంచెం వేడైనంత వరకు మొత్తం అంతా వేడి తగలాలనే ఉద్దేశంలో పెట్టేసిన. తర్వాత కొంచెం చిన్నగా అన్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా.
చూడండి నేనైతే మూత తీసేసిన, చూడండి ఇట్లా మంచిగా కాలుతుంది అనమాట. ఇప్పుడైతే నేను స్టవ్ కూడా చిన్నగా వేసుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మన మధ్యలో ఇట్లా కాలుతుంది కదా, ఇప్పుడు మనం ఇట్లా బాండిని ఇట్లా పట్టేసుకొని కొంచెం సైడ్లో కూడా ఇట్లా అనుకుంటూ ఉంటే ఏమైందంటే మొత్తం సైడ్లో కూడా మంచిగా కాలుతుంది అనమాట. చూడండి ఇట్లా అనుకుంటూ ఉండాలి. లేదు అంటే మనకు ఏమైతే మధ్యలో కాలుతుంది, సైడ్కి అయితే కాలకుండా మళ్ళీ మనకు అంతా పచ్చి పచ్చిగా మెత్తగా అట్లా ఉంటుంది అనమాట. మనం ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఆయిల్ అయితే చూడండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట. తర్వాత మనకు ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా అందులోనే మిగిలిపోతుంది. మనకు ఒకవేళ ఆయిల్ అంతా పీల్చేసుకుని ఆయిల్ ఉంటుంది అనేది టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ సర్వపిండి అయితే అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త విద్య అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే నా ఛానల్లో నేను పెడదామనే ఉద్దేశంలో ఇంతకుముందు కూడా నేను పెట్టిన కారం రొట్టె అని పెట్టిన అనమాట. కానీ అప్పుడు ఒక ఆనియన్ మాత్రమే వేసిన, ఇప్పుడేమో కొంచెం సొరకాయ కూడా యాడ్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుందని చెప్పి నేనైతే మళ్ళీ సొరకాయ తోటి కూడా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి ఇట్లా ఇట్లా మొత్తం మనం సైడ్ కనుక్కుంటూ ఇట్లా కాల్చుకోవాలన్నమాట. కొంచెం కాలిన తర్వాత అయితే నేను స్టవ్ కూడా పెద్దగా వేసుకున్నా. చూడండి పెద్దగా అంటే మీడియం, మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు, మీడియంగా వేసుకున్నాను అనమాట. ఇట్లా తిప్పుకుంటూ మొత్తం అన్ని సైడ్లు మంచిగా కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇట్లయితే కాలాలి, మంచిగా పర్ఫెక్ట్ గా కాలితేనే ఇది టేస్ట్ బాగుంటది. మనకు ఒకవేళ నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటది అండి. కొంచెం గట్టిగా అవుతుంది కానీ అదొక టేస్ట్ ఉంటది అనమాట, చాలా బాగుంటది ఇదైతే. నేనైతే హాట్ వాటర్ వేడి నీళ్ళు కొన్ని పోసిన కదా, వేడి నీళ్ళతోటి నాకు సరిపోయింది. మళ్ళీ చల్లనీళ్ళు అయితే ఏం పోసుకోలేదు. అంటే చల్లనీళ్ళు పోయొద్దు అని ఏం లేదండి, పోయొచ్చు అట్లేం కాదు. పోస్తే వేడి నీళ్ళు పోసినాక చల్లనీళ్ళు అవసరం ఉంటే పోసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇట్లా మొత్తం క్రాక్స్ రాకుండా కొంచెం నీట్గా వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి వేడి నీళ్ళు పోయాల్సి వస్తుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా కాలిందో. చూడండి ఇప్పుడైతే మనము ఈ కారం రొట్టెని ఇట్లా అనుకుంటాం కదా, ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి కొంచెం చల్లగా అయిపోతే ఏమవుతుందంటే ఆయిల్ అంతా దిగిపోతుంది, ఇది క్రిస్పీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే పక్కకు పెట్టేసుకుందాము. చూడండి నేనైతే ఇంకొక బాండిల్లో కూడా ఇంకొకటి అయితే కొట్టినమాట ఆల్రెడీ. ఇప్పుడైతే ఇది కూడా కాల్ చేసుకుందాము. చూడండి నేను బాండిల్ అయితే ఇంకొకటి కొట్టేసిన కదా, అది కూడా పెట్టేసిన స్టవ్ పైన. అయితే ఒక్క మూత మాత్రం నేను ఎక్కువసేపు అయితే పెట్టట్లేదు, ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేసి ఏమైందంటే ఆవిరంతా అందులో జామ్ అయిన తర్వాత మంచిగా కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ మూత తీసేసుకుంటున్నాను అనమాట. ఒక్క నిమిషం మాత్రమే అట్లా ఉంచుతున్నా. చూడండి ఇప్పుడైతే ఒక్క నిమిషం అయిన తర్వాత మనమైతే మూత తీసేసుకుందాము. చూడండి నేను అప్పుడు స్టవ్ పైన ఇంకొకటి కూడా పెట్టేసిన కదా, అది కూడా అయితే కాల్ చేసిన. చూడండి ఫైనల్ గా అయితే ఇది కూడా మంచిగా కాలిపోయింది. అంటే మనం ఇట్లా తిప్పుకుంటూ కాలిస్తే ఏమైతే అంటే మంచిగా రెడ్ గా కాలుతుంది అనమాట. కొంచెం కాలిన తర్వాత మనం స్టవ్ అయితే కొంచెం పెద్దగా అనాలన్నమాట. పెద్దగా అంటే ఏమైతే అంటే పర్ఫెక్ట్ గా కాలిపోయి మొత్తం సైడ్లు కూడా పర్ఫెక్ట్ గా కాలుతుంది అనమాట. ఆయిల్ కూడా మనం పిండిలో ఒక్కొక్కసారి ఏమైతే మనం స్టవ్ మరీ చిన్నగా పెట్టేసి కాల్చినాం అనుకోండి, పిండిలో ఆయిల్ అంతా పీల్చుకున్నట్టుగా ఉంటది. మీరు ఒకసారి గమనించండి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం స్టవ్ పెద్దగా అన్నాం అనుకోండి, ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి మొత్తం అప్ప మాత్రమే సపరేట్ గా ఇట్లా మిగిలిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఫైనల్ గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా, ఇదైతే బయటికి తీసేసుకుందాము. చూడండి మనం ఇది కూడా ఇట్లా కొంచెం ఇట్లా జల్లిగంట అయితే మనం ఇట్లా పెట్టేస్తే ఏమైందంటే ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది, మనకు సర్వపిండి అయితే సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకటి కాల్చుకున్నాం, ఇంకొకటి కూడా ఇట్లా కాల్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. చూడండి మనం ఇదే బాండిలో చూడండి ఎంత ఆయిల్ మిగిలిపోయిందో. మనం ఫస్ట్ నేను 4 నుంచి 5 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన కదా, మనం చేసుకున్న మనం జల్లిగంట పెట్టిన తర్వాత ఆయిల్ అయితే కిందికి వచ్చేసింది కదా. చూడండి కనీసం ఒక 3 టీ స్పూన్లు అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనం అదే పిండిలో అయితే ఇంకొకటి అయితే మళ్ళీ చేసేసుకుందాము. ఇది మళ్ళీ నెక్స్ట్ చేసుకున్నప్పుడు మాత్రం బాండి అయితే ఖచ్చితంగా చల్లగా కావాలన్నమాట. ఒకవేళ చల్లగా కాలేదు అనుకోండి మొత్తము అతుక్కపోయినట్టుగా వచ్చి క్రాక్స్ వస్తాయి అనమాట. అంత కరెక్ట్ గా అయితే రాదు, అంటే నాకైతే రాదు. ఒకవేళ చెప్పలేం వేరే వాళ్ళకు
వేడి ఉన్న వస్తుందేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇట్లనే చేస్తాను అనమాట. మళ్ళీ బాండి నెక్స్ట్ టైం చల్లగా అయిపోయిన తర్వాతనే నూనె ఆల్రెడీ మిగిలిపోయింది, అవసరం ఉంటే నేను మళ్ళీ వేసేసుకుంటాను అనమాట. నేను ఇంకొకటి అయితే ఒత్తుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక సర్వపిండి అయితే ఒత్తేసుకుంటున్నా. ఇదే బాండిలో అయితే మొత్తం మనం ఒత్తేసుకుందాము. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఒత్తినానో సేమ్ అదే రకంగా అయితే ఒత్తేసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ ఇంకొకటి అయితే ఒత్తేసుకున్నా కదా, సేమ్ ఇప్పట్లాగానే ఒత్తేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అయితే మళ్ళీ కాల్చుకుందాము. స్టవ్ పైన పెట్టేసుకొని అయితే కాల్చేసుకుందాము. చూడండి, నేను మళ్ళీ స్టవ్ ముట్టించుకున్నా, స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఒక్క నిమిషం అయితే మనం మూత పెట్టేసుకుందాము. చూడండి, ఒక్క నిమిషం ఇట్లా మూత పెట్టేసుకొని అయితే తీసేసిన అనమాట. స్టవ్ అయితే ఇప్పుడు పెద్దగానే ఉంది. ఇప్పుడు పెద్దగానే ఉండాలి స్టవ్ అయితే. ఇక్కడ మధ్యలో మొత్తం కాలిన తర్వాత స్టవ్ చిన్నగా అనుకొని మనం సైడ్లంతా అంతా ఇట్లా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. జరుపుకుంటూ వెళ్తే ఏమైందంటే సైడ్ మొత్తం పర్ఫెక్ట్ గా కాలిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి స్టవ్ పెద్దగా అనుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి అయితే కాల్చుకుంటూ రావాలి. ఎందుకంటే మనం స్టవ్ చిన్నగా ఉన్నప్పుడు ఏమైందంటే ఆయిల్ పిండిలోకి అయితే ఎక్కువ పీల్చుకుంటది. మళ్ళీ మన స్టవ్ పెద్దగా అన్నప్పుడు ఏమైందంటే ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్ గా మనకైతే సర్వపిండి అంటే కారం రొట్టె లేకపోతే సర్వప్ప అనేది అంటారు కదా, అదైతే పర్ఫెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయిల్ మొత్తం బయటకు రిలీజ్ అవ్వాలంటే స్టవ్ ఖచ్చితంగా మనం లాస్ట్ కి అయితే పెద్దగా అనాలన్నమాట. చూడండి, మధ్యలో అయితే ఇట్లా కాలింది కదా. ఇప్పుడైతే కొంచెం స్టవ్ చిన్నగా వేసుకొని ఇప్పుడైతే మనం సైడ్లంతా కాల్చేసుకుందాము. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ మొత్తం కాల్చుకుంటే ఏమవుతుందంటే మంచిగా సైడ్ కూడా మంచిగా క్రిస్పీగా రెడ్గా అట్లా పర్ఫెక్ట్ గా కాలుతుంది అనమాట. లేదు అంటే మధ్యలో మంచిగా రెడ్గా కాలుతుంది, సైడ్ కి మాత్రం పచ్చిగా మెత్తగా ఉంటుంది అనమాట. అప్పుడైతే అట్లా అంత టేస్ట్ అనిపించదు. ఏమైనా సంటది మాత్రమే ప్రిఫర్ చేస్తారు తినే వాళ్ళు ఎవరైనా సరే. సైడ్ మాత్రం పిండి ఉంది బాగాలేదు అని అంటారు అనమాట. అందుకోసం మనం ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకుంటే ఏమైందంటే సూపర్ గా కాలుతుంది అనమాట. చూడండి, ఇట్లా మనం తిప్పుకుంటూ అన్ని సైడ్లు మొత్తం అన్ని సైడ్లు మనం ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ నేనైతే మళ్ళీ వేయలేదండి. అప్పుడు నేను పిండి వేసి కొట్టినప్పుడు కొట్టినప్పుడు ఉంది కదా, అదే ఆయిల్ అయితే ఉందన్నమాట. నేనైతే ఆయిల్ అయితే మళ్ళీ వేయలేదు. చూడండి, ఇది కూడా పర్ఫెక్ట్ గా కాలింది కదా. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. మనం వెంటనే కూడా అనకూడదండి, కొంచెం తర్వాత కొంచెం ఒక్క నిమిషం ఇట్లా టైం తీసుకొని మనం ఇట్లా సపరేట్ గా అనుకుంటే మాత్రం ఆయిల్ అంతా ఇట్లా సపరేట్ అవుతుంది అనమాట. చూడండి, చూడండి ఇట్లా కాసేపు అయితే ఒక్క నిమిషం అయితే ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ గా అయితే ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి, మనం ఫైనల్ గా అయితే సొరకాయ సర్వపిండి, సొరకాయ కారం రొట్టె, సొరకాయ సర్వప్ప ఇట్లా రకరకాలుగా అయితే అంటారు కదా, మనమైతే ఫైనల్ గా అయితే తయారు చేసుకున్నాం కదా. చూడడానికి ఎంత బాగుంది కదండి. చాలా పాతకాలం వంట, కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడతారనమాట. ఇదైతే సూపర్ గా ఉంటుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. మనం బాండీలో అయితే కొట్టేసుకున్నాం కదా, బాండీ లేదంటే సిల్వర్ గిన్నె ఇలాగైనా కొట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా, చూడండి ఇట్ సైడ్ ఎంత మంచిగా కాలిందో. మనం ఆయిల్ ఎక్స్ట్రా అనిపించింది, కానీ ఎక్కడ కూడా ఆయిల్ అయితే ఏమంటట్లేదు. చూడండి, కొంచెం లైట్ గా అంటే నార్మల్ గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే 5 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుంటే మొత్తం అయితే నాకు ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే పీల్చుకుంది. మిగతా అదంతా అట్లనే బయటకు అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకొకటి చేసుకున్నప్పుడు అయితే మనకు యూజ్ అవుతుంది. చూడండి ఎంత క్రిస్పీగా కాలినాయో, చూడండి ఎంత రెడ్ గా ఎంత క్రిస్పీగా అయితే కాలినాయి కదా. మన బాండీ సైజుని బట్టి ఉంటుంది అనమాట. నేను కొంచెం పెద్ద బాండీలో కొట్టేసుకున్నా కదా, ఇది కొంచెం పల్చగా కొట్టిన అనమాట. పల్చగా కొట్టినందుకు చూడండి కొంచెం వెడల్పుగా వచ్చింది, పల్చగా ఉందన్నమాట. ఇదైతే చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. చూడండి, ఫైనల్ గా అయితే సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. కానీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట. చూడండి, ఫైనల్ గా అయితే మనం సొరకాయ సర్వపిండి లేదంటే కారం రొట్టె సర్వప్ప అనుకుంటున్నాం కదా, అదైతే రెడీ అయిపోయింది. విత్ పెరుగు, తర్వాత కొంచెం మామిడికాయ చట్నీ. మన ఇష్టం, దేనితోటైనా తినొచ్చు. పెరుగుతోటి తినొచ్చు, మామిడికాయ చట్నీతోటి తినొచ్చు. లేదు అంటే మనం ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు ఇట్లా చేసుకొని తీసుకెళ్లి నెక్స్ట్ డే కూడా తినొచ్చు అనమాట. ఏమీ అవసరం లేదండి, ఇందులో ఏం పెట్టేసుకోకుండా కూడా ఉట్టి కారం రొట్టె కూడా సర్వప్ప అయినా తినొచ్చు అనమాట. చాలా సూపర్ గా ఉంటుంది. మనం ఎన్ని స్నాక్స్ తీసుకపోయినా కూడా దీని తర్వాతనే అనమాట అంత సూపర్ గా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా మనం లంచ్ బాక్స్ లో అట్లా పెట్టేసినా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా తీసుకెళ్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట. చూడండి, నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.